గుంటూరు వెస్ట్ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ మన ముందున్నారు. నమస్తే సార్. సార్, ఎలా ఉంది ప్రచారం? పబ్లిక్ రిసీవింగ్ ఎలా ఉంది మీరు వెళ్ళినప్పుడు? ప్రచారం చాలా బ్రహ్మాండంగా సాగిపోతుందండి. ప్రజల రెస్పాన్స్ కూడా, ప్రజల నుంచి వచ్చే స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఏ పేటకి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా నేను, ఎందుకంటే గత 3 నెలలుగా ప్రచారం చేస్తున్నాను, ప్రజల్లో మమేకం అవుతున్నాను, ప్రతి వార్డులో తిరుగుతున్నాను, ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్తున్నాను. ప్రజల నుంచి స్పందన మాత్రం చాలా అద్వితీయంగా ఉంది. నేను కూడా అంత ఊహించలేదు ప్రజల నుంచి అంత మంచి స్పందన వస్తుందా అని. ప్రజల గుండెల్లో జనసేన చాలా బలంగా కూడుకట్టుకుని ఉంది. జనసేనను ప్రజలు ఆదరించడమే కాదు, చాలా అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అందుకే నేను ఖచ్చితంగా చెప్పగలను, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయటమే కాదు, ఘనమైన విజయం సాధిస్తామని మాత్రం నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ప్రచారంలో మిగిలిన అభ్యర్థుల కంటే కూడా చాలా ముందున్నారు. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా జనాలు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అయితే ఆ వచ్చిన జనాలందరూ జనసేన పార్టీకి ఓటేస్తారన్న నమ్మకం, ఆ ధీమా మీలో ఏమైనా ఉన్నాయా? ఏమండి, నేనేమి సినిమా స్టార్ని కాదు, ఎందుకంటే నాకు మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ను అంతకంటే కాదు. నేను వెళ్తే జనాలు రావడానికి, నా వెంట నడవడానికి వాళ్ళకి వేరే కారణం ఏమీ లేదు. నేనేమి కెరిస్మాటిక్ లీడర్ని కాదు. ఒక సాధారణ ఐఏఎస్లో పనిచేశాను, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రజలతో అనుభవం ఉంది. ఇంతకుముందు 2009లో ఇక్కడ నేను ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాను గుంటూరు పార్లమెంట్ నుంచి. దానివల్ల ప్రజలందరితో నాకు ఒక అవినాభావ సంబంధం అయితే ఉంది. ఎందుకంటే నేను గుంటూరు జిల్లాలో ఇక్కడే జన్మించాను, ఈ పట్టణంలోనే జన్మించాను, ఇక్కడే పెరిగాను. నేను ఐఏఎస్ వృత్తిరీత్యా నేను మహారాష్ట్రలో 22 సంవత్సరాలు పనిచేశాను. అనేక కీలకమైన పదవుల్లో పనిచేసే అవకాశం నాకు లభించింది. పెద్ద పెద్ద నగరాలకి కమిషనర్గా పనిచేసే అవకాశం లభించింది, జిల్లా కలెక్టర్గా పనిచేసే అవకాశం లభించింది, బాంబే లాంటి పెద్ద సిటీకి కూడా మెట్రోపాలిటన్ కమిషనర్గా పనిచేసే అవకాశం నాకు లభించింది. కానీ ఈరోజు గుంటూరు ఈ పట్టణంలో నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే విధానం, అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక బంధువు మీ ఇంటికి వస్తే, మీ సోదరుడు కానీ మీకు ఆత్మీయ బంధువు మీ దగ్గరికి వస్తే మీరు ఏ విధంగా అతన్ని స్వాగతిస్తారో ఆ విధంగా నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు. అదంతా ఓన్లీ నేనేమి నటుడిని కాదు, నన్ను చూసి వచ్చి ఏదో హైప్ ఉందని నా దగ్గరికి వచ్చి రావడానికి. వాళ్ళు జనసేనని ఆదరిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారు. జనసేన పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో రావాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం అయితే ఏర్పడింది జనసేన మీద, జనసేన పార్టీ నాయకుల మీద. జనసేన పార్టీ ఏ హామీలు అయితే ఇస్తుందో, ఏదైతే చెప్తుందో, ఏ సిద్ధాంతాన్ని గురించి వల్లి వేస్తుందో అవి వాళ్ళు ఆచరణలో పెట్టి చూపిస్తారు. ఈరోజు ఆయనకి మంచి కంఫర్టబుల్ లైఫ్ అది వదిలిపెట్టేసుకొని, లగ్జరీస్ లైఫ్ వదిలిపెట్టేసుకొని ఈరోజు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ప్రజలకు ఏదో సేవ చేద్దాం, ఈ సమాజాన్ని మార్చాలి, ఈ వ్యవస్థని మార్చాలి అనే తపన ఆయనలో అయితే ఉంది. అది ప్రజలు కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారు. అంటే బేసిక్గా అధికార తెలుగుదేశం పార్టీని కాదని, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కాదని, మూడో పార్టీ జనసేన అభ్యర్థికి ఓటేస్తారు అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు వేయాలి అని మీరు అడుగుతారు? 1982-83 సంవత్సరాలు మీరు అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంతో చాలా అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమైంది. దానివల్ల ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టగానే ఆయనకి లక్షలాది మంది ప్రజలు ఆయనకి మద్దతుగా నిలిచారు. ఆ రోజు ఒక ప్రభంజనం ఆయన సృష్టించారు. నేను 1983 ఎలక్షన్లు కూడా నేను చూశాను. ఎందుకంటే అప్పుడు నేను కాలేజీలో చదువుకుంటూ ఉండేవాడిని, యూనివర్సిటీలో చదువుతుండేవాడిని. ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్టీఆర్ గారు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించారో, ప్రజల్లో ఏ విధంగా చర్చ అవుతూ ఉండేదో, ఇప్పుడు అదే రకమైన చర్చ నేను చూస్తున్నాను ప్రజల్లో. ఈరోజు ప్రజలు ఒక మార్పును కోరుకుంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, ముఖ్యంగా పేద ప్రజలకి, కష్టజీవులకి, దళితులకి, మైనారిటీలకి, బీసీలకి వీళ్ళందరికీ న్యాయం చేకూరుతుంది. ముఖ్యంగా యువతరానికి ఒక మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు, యువత బలంగా నమ్ముతుంది. ఈరోజు మహిళలు కూడా చాలా పెద్ద సంఖ్యలో జనసేనకి మద్దతు ఇస్తున్నారు. కనీసం నేను 10 మందిని యువతతో మాట్లాడితే 7 దాంట్లో జనసేనకి మేము పార్టీ ఓటేస్తామని చెప్తున్నారు. సో దానివల్ల నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు మార్పు కావాలని కోరుకుంటున్నారు, అందుకే నాకు మద్దతు ఇస్తున్నారు. లేకపోతే చంద్రశేఖర్ అని ఎవరు నాకు మద్దతు ఎవరు? ఈ రాష్ట్రంలో ఒక మార్పు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా ఒక పరివర్తన వస్తుందని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే జనసేనకి మద్దతు పలుకుతున్నారు. మీరు ఒక ఐఏఎస్ అధికారిగా ముంబై లాంటి పట్టణంలో కమిషనర్గా పనిచేశారు, థానేలో పనిచేశారు. అక్కడికి గుంటూరుకి అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఏమైనా తేడా గమనించారా? అంటే మీకంటూ ఒక మేనిఫెస్టో ఏమైనా, గుంటూరుకి నేను ఎమ్మెల్యే అయితే
ఈ కాన్స్టిట్యున్సీకి ఇది చేస్తే బాగుంటుంది అంటే మీలో ఒక అధికారి ఉన్నారు, ఒక రాజకీయ ప్రతినిధి కూడా ఉన్నారు కాబట్టి. గుంటూరు నేను అధ్యయనం చేస్తే నాకు ఇక్కడ కనిపించింది ఏంటంటే ఈ ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ గుంటూరు నగరాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. గత 5 సంవత్సరాలుగా దీన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ గుంటూరు నగరానికి ఇది పేరుకే ఒక కార్పొరేషను, నగరపాలిక, కానీ ఇక్కడ ఉన్న వసతులు చూస్తే ఒక చిన్న టౌన్ కన్నా అధ్వానంగా ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలక్షన్స్ నిర్వహించకపోవడం వల్ల స్థానిక సంస్థలకి, మున్సిపల్ కార్పొరేషన్కి ఇక్కడ ప్రజాప్రతినిధులు అంటూ అందుబాటులో లేరు. సో ఇక్కడ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండవలసిన ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల గుంటూరు జిల్లా పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడిందని మాత్రం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గుంటూరు నగరపాలిక ఈ ఏరియాలో, కార్పొరేషన్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంది. మౌలిక వసతులు కరువయ్యాయి. ఒక్క రోడ్ అంటే ఒక్క రోడ్డు గుంటలు లేనటువంటి రోడ్లు ఇది గుంటూరా గుంటలూరా అన్నది నాకే తెలియని పరిస్థితి. రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి, అన్నీ తవ్వేసి ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేయలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంటూ సంవత్సరం క్రితం తవ్వేసిన రోడ్లు మళ్ళీ రీఇన్స్టేట్ చేయలేదు, రీసర్ఫేసింగ్ చేయలేదు. దానివల్ల దుమ్ము ధూళి ఎక్కువైపోయింది, వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోయింది. దానివల్ల ప్రజలకి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు, అనారోగ్యం పెరిగిపోతుంది, జబ్బులు ఎక్కువైపోతున్నాయి. తాగునీరు కూడా సరిగా లేదు. ఇప్పటికి కూడా ఎన్నో శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. నేను ఏ బస్తీకి వెళ్ళినా అక్కడ ప్రజల నుంచి వచ్చే వాళ్ళు పెట్టే సమస్యలు కానీ వాళ్ళు చెప్పుకునేవి చూస్తే నాకే చాలా ఆవేదన కలుగుతుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ముఖ్యంగా మౌలిక వసతులు, ఆ మౌలిక వసతులు ఎక్కడెక్కడ ఏమేం చేయాలో అది కూడా నేను ఒక ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఆ ప్లాన్ని ఇమీడియట్గా నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. అదే ఇక్కడ ఒక పశ్చిమ ఓటర్గా మిమ్మల్ని గట్టిగా అడిగితే, చంద్రశేఖర్గా నేను ఎందుకు ఓటు వేయాలని మిమ్మల్ని నిలదీస్తే ఏమని చెప్తారు సమాధానం ఓటర్కి? నేను అర్బన్ డెవలప్మెంట్లో నా ఎక్స్పర్టైజ్ కానీ నగరానికి బాగా పనికొస్తుందని అనుకుంటున్నాను. నా ప్రత్యర్థులతో కంపేర్ చేస్తే వాళ్ళకన్నా నేను 10 మెట్లు పైన ఉన్నానని నాకు తెలుసు. ఎందుకంటే ఒక సమస్యను అర్థం చేసుకోవడంలో కానీ అది పరిష్కరించడంలో కానీ నాకు ప్రత్యర్థి నా మిగతా వాళ్ళకి 4 రోజులు పడితే నాకు 1 రోజు టైం చాలు. ప్లానింగ్ ఎలా చేయాలి, రిసోర్సెస్ని ఎలా మొబిలైజ్ చేయాలి, వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ముఖ్యంగా ఈ సిటీని ఎలా డెవలప్ చేయాలి అన్న దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు పనిచేసిన నగరాల్లో అన్నింటినీ ఇంతకన్నా అధ్వానంగా ఉండే నగరాలు, తానే కార్పొరేషన్లో నేను పనిచేశాను. నాగ్పూర్లో సిటీని ట్రాన్స్ఫార్మ్ చేశాను, అలా పెద్ద బాంబేని ట్రాన్స్ఫార్మ్ చేశాను. అక్కడ పరిస్థితి స్లమ్స్ ఇంతకన్నా అధ్వానంగా ఉండే ప్లేసెస్ని నేను 3 సంవత్సరాల కాలంలో వాటిని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీస్గా డెవలప్ చేశాను. ప్రైమ్ మినిస్టర్స్ అవార్డును అందుకున్నాను దానికి. ఇక్కడ సమస్యలు నాకు పెద్ద హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమేం కాదు. డెఫినెట్గా ఈ గుంటూరు సిటీని కూడా నాకు ఒక అవకాశం ఇస్తే ప్రజలు ఈ ఒక మోడల్ సిటీగా చేసి చూపిస్తారని మాత్రం నేను హామీ ఇస్తాను. రాజకీయ నాయకులు చూసి విసిగిపోయి ఉన్నారు. వాళ్ళు ఇచ్చే హామీలు విని ఆ తర్వాత పట్టించుకోకపోవటం, వాళ్ళ సంపాదన మీద పెట్టిన దృష్టి ప్రజా సమస్యల పరిష్కారం మీద పెట్టకపోవడంతో ప్రజల్లో ఒక విసుగు లాంటిది వచ్చేసింది. సో మీలాంటి వారందరినీ కూడా యాక్సెప్ట్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇలాంటి ఐఏఎస్ అధికారులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ తలపండిపోయిన రాజకీయ నాయకుడిని తట్టుకోలేక చాలామంది వెనుదిరుగుతున్నారు. సో అలా వెనక్కి తిరగకుండా తోట చంద్రశేఖర్ వాళ్ళతో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు కన్వెన్షనల్ పాలిటిక్స్ చేసే రోజులు పోయాయి. ఇప్పుడు తల నిలిచిన వాళ్ళే రాజకీయ నేతలు అనుకోవటం, బాగా కూలీలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, బాగా కబ్జాలు వాళ్ళే రాజకీయ నాయకులుగా చాలామంది అయ్యే రోజులు పోయాయి. ఇప్పుడు అందరిలో చైతన్యం వచ్చింది. ప్రజలంతా మంచి విద్యార్థికులు అయ్యారు. ఇప్పుడు జనసేనలో పనిచేసే చాలామంది కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు ఎంతో హైలీ క్వాలిఫైడ్ పీపుల్, మంచి విద్యార్థికులు. వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎంతోమంది వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు జనసేన ఎవరికైతే క్యాండిడేట్స్గా మేము టికెట్లు ఇవ్వడం జరిగిందో వాళ్ళందరినీ చూస్తే మా దగ్గర ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు వివి లక్ష్మీనారాయణ వైజాగ్ పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేస్తున్నాడు. అలానే మా దగ్గర ఐఆర్ఎస్ పీపుల్ ఉన్నారు, ఐఆర్టీఎస్ పీపుల్ ఉన్నారు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ జనసేన పార్టీలో చేరడం జరిగింది. బాగా విద్యార్థికులు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జనసేన పార్టీలోకి వచ్చారు. అవకాశవాదులు, జంప్ జిలానీలు మిగతా పార్టీలోకి వెళ్ళారు.
డబ్బు రాజకీయాలు, ధన రాజకీయాలు చేసేవాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళారు. కానీ ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలి, ఒక మంచి పరిపాలన ఇవ్వాలి. ఈ జనసేన మంచి వేదిక అవుతుంది, జనసేన సిద్ధాంతాలు బాగున్నాయి, జనసేన భావజాలం బాగుంది అనుకున్న వాళ్ళు మాత్రమే జనసేన పార్టీలోకి వచ్చారు. జనసేన కూడా అటువంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేసాం. ప్రజలకి సేవ చేయగలుగుతారో అటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మేము అభ్యర్థులుగా సెలెక్ట్ చేసి టికెట్ ఇవ్వడం జరిగింది. జనసేన అభ్యర్థిగా కాకుండా ఒక ఐఏఎస్ అధికారిగా ఒక మాటకు సమాధానం చెప్పండి. మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు సాధ్యమేనా అనేది ఫైనాన్షియల్గా. ఇప్పుడు రైతులకు పెన్షన్ ఇస్తామంటూ ఉన్నారు, అట్లాగే రైతులకి ముందుగానే పెట్టుబడి ఇస్తామంటూ ఉన్నారు, ఉచిత విద్య, ఉచిత వైద్యం అంటూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. మరి దీని అంతటికీ కూడా ఫైనాన్షియల్ సపోర్టు ఎలా? నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 5 లక్షల కోట్లు కావాలి సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కరెక్ట్గా 100% అమలు చేయాలంటే 4 లక్షల కోట్లు కావాలి. కానీ మేము ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మాకు 30,000, 40,000 కోట్లు అయితే సరిపోతాయి. ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు. దాంట్లో నుంచి ఒక 20% ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెట్టడం ఏమాత్రం కష్టతరం కాదు. ఎందుకంటే ఇప్పుడు లాట్ ఆఫ్ ఫిల్ఫరైజ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో 150,000 కోట్లు అప్పు తీసుకొచ్చుకోండి. గత 5 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు, ఈ రోడ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, ఈ సిటీని మేము నిర్మించాము, ఈ రాజధానిని మేము నిర్మించాము, ఈ ప్రాజెక్ట్ని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మేము కంప్లీట్ చేశాము, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని మేము డెవలప్ చేశాము, మా కాంట్రిబ్యూషన్ ఈ విధంగా ఉందన్నది ఒక్క పెద్ద ప్రాజెక్ట్ చూపించండి. ఆయన ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయలేదు, ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదు. గుంటూరు సిటీ 30 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇక్కడంటూ ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏమీ జరగలేదు. ఇది రాజధాని ప్రాంతం ఉన్నటువంటి సిటీ, రాజధాని జిల్లా. ఇది ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటే ఇంకా మిగతా జిల్లాలో పరిస్థితి మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన డబ్బుల్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటే, లీకేజెస్ని మనం అరికట్టగలిగితే డెఫినెట్గా మేము ఇచ్చిన హామీలు అమలు చేయడం ఏమాత్రం కష్టం కాదు. ప్రతి హామీని తప్పకుండా మేము అమలు చేసి తీరుతాం. ఎందుకంటే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ 8,000 ఇవ్వటం అది పెద్ద కష్టమేం కాదు, అలానే 5,000 రూపాయలు ఇవ్వటం అది పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు మేము ఇచ్చే హామీలన్నీ తప్పగా ఆచరణ యోగ్యమని నేను గట్టిగా చెప్పగలను. జనసేన పార్టీ సమావేశం నిర్వహించినప్పుడు, ర్యాలీ నిర్వహించినప్పుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు భారీ ఎత్తున జనం అయితే వస్తూ ఉన్నారు. మీరు వేరే పార్టీల మాదిరిగా డబ్బులు ఇచ్చి జనాలను తీసుకురావాల్సిన అవసరం కూడా పెద్దగా కనిపించడం లేదు, స్వచ్ఛందంగానే వస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ వచ్చిన వాళ్ళందరిలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది, చివరికి ఓటేసే వాళ్ళు ఎంతమంది అన్నది కూడా బయట విపరీతమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే మీ సమావేశాలకు వచ్చే వారిలో ఎక్కువ మంది మైనర్లు, పిల్లలే ఉంటూ ఉన్నారు. మీదొక పిల్లసేన అనేది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కామెంట్ అది. ఎందుకంటే మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎన్నికల ముందు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా మంచి ప్రశ్న వేశారు. ఒకటి, జనసేనని ఎవరైతే పిల్లసేన అంటున్నారో, జనసేన వెంట నడుస్తున్న యువతరం వాళ్ళకి ఓట్లు లేవని ఎవరైతే వాళ్ళని హేళన చేస్తున్నారో వాళ్ళే ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర చరిత్రని తిరగరాయిపోతున్నారని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు ఏ మదర్ దగ్గరికి వెళ్ళినా ఆవిడ నాకు చెప్తుంది, అయ్యా మా అబ్బాయి జనసేన, నన్ను ఒప్పుకోవట్లేదు, నేను జనసేనే. ఎందుకమ్మా నువ్వు జనసేనకి ఎందుకు కొట్టాలంటే, మా అబ్బాయిది అదేనయ్యా, మా అబ్బాయి నన్ను నిద్రపానివ్వట్లేదు. వాళ్ళ పిల్లలు ప్రతి పిల్లవాడు, ప్రతి స్కూల్ గోయింగ్ గర్ల్ వాళ్ళ పేరెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇంట్లో డిబేట్ పెడుతున్నారు. వాడికి 17 సంవత్సరాలు ఉండొచ్చు, వాడు ఇంటర్మీడియట్ చదువుతూ ఉండొచ్చు, కానీ వాళ్ళ పేరెంట్స్తో ఆర్గ్యూ చేస్తున్నాడు, ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఈరోజు నేను మొన్న నా ర్యాలీకి 50,000 మంది జనం వచ్చారు. నేనేమి సినిమా నటుడిని కాదు, లేకపోతే నాకు పెద్ద ఫాలోయింగ్ లేదు, రేవంత్ రెడ్డి లాగా బాగా క్యారిస్మాటిక్ పొలిటికల్ లీడర్ని కాదు. అయినా కూడా నా ర్యాలీకి 50,000 మంది యువతరం కదిలి వచ్చిందంటే, మహిళలు కదిలి వచ్చారంటే స్వచ్ఛందంగా, మేమేమీ డబ్బులు ఇచ్చి తరలింపలేదు. మిగతా పార్టీల ర్యాలీలకి 5,000 మంది వచ్చారు, వాళ్ళంతా తరలిస్తే వచ్చారు వాళ్ళు. ఇక్కడ 50,000 మంది స్వచ్ఛందంగా వచ్చి నా ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. సో దీన్ని బట్టి ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది ఒక కనిపించని అండర్ కరెంటు ఈ రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు నెలకొని ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. అది మీకు కనిపించట్లేదు. ఒక సైలెంట్ ఓటింగ్ అయితే ఈసారి ఈ బ్యాలెట్ బాక్సుల్ని బద్దలు కొట్టబోతుందని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ముఖ్యంగా మహిళల్లో, యువతరంలో ఒక జనసేన మీద ఒక సదాభిప్రాయం ఉంది, పవన్ కళ్యాణ్ మీద మంచి నమ్మకం ఉంది, జనసేన అభ్యర్థుల మీద మంచి ఒపీనియన్ అయితే ఉంది. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నాకు పట్టం కడుతున్నారంటే, నాకు నిరాజన పలుకుతున్నారంటే అది మేము దానికి సమర్థులు అని వాళ్ళు నమ్ముతున్నారు గట్టిగా.
మిగతా క్యాండిడేట్స్ కన్నా మేము సమర్థనం. జనసేన వస్తే ఈ అవినీతి రాజకీయాలు చేయదు, మళ్ళీ లంచగొండితనం ఇక్కడితో ఆగిపోద్ది, ప్రజలకు ఒక మంచి పాలన లభిస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. అఫ్కోర్స్ ఎవరైతే కన్వెన్షనల్ పాలిటిక్స్కి అలవాటు పడ్డారో, ఒక కాస్ట్ చూసో ఒక మతం చూసో ఓటు వేస్తున్నారో వాళ్ళు చేంజ్ కాలేకపోవచ్చు. కానీ మార్పు కోరుకుంటున్న ప్రతి వ్యక్తి, ప్రతి యువకుడు, ప్రతి యువతి, ప్రతి మహిళ, ప్రతి సోదరుడు ఒక జనసేన పార్టీకి ఓటేస్తారు. ఒక ఐఏఎస్ అధికారిగా, ఒక సీనియర్ అధికారిగా మీరు కావాలంటే తెలుగుదేశం పార్టీలో చేరొచ్చు, అక్కడ ఎంపీగాను ఎమ్మెల్యేగాను మీకు సీట్ ఇవ్వటం అనేది పెద్ద ఇష్యూ కాదు. అలాగే మీరు గతంలో పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నా కూడా అక్కడ కూడా మీరు మళ్ళీ ఎమ్మెల్యేగాను ఎంపీగాను పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఈ రెండింటినీ కాదని కొత్తగా వచ్చిన జనసేన పార్టీ నుంచే ఎంచుకుని ఆ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కారణం ఏంటో అడగచ్చా? ఎందుకంటే నేను ఐఏఎస్కి రిజైన్ చేసి పాలిటిక్స్లోకి వచ్చాను. నాకు ఇంకా 12 సంవత్సరాల సర్వీస్ ఉందనగా నేను ఐఏఎస్కి రిజైన్ చేశాను. ఇప్పుడు చాలా కీలకమైన పదవుల్లో ఉన్నాను. అప్పుడు కూడా ఒక మంచి పోస్టింగ్స్ చేస్తూ వచ్చాను, మంచి ట్రాక్ రికార్డు డెవలప్ చేసుకున్నాను. అయినప్పటికీ కూడా నేను రాజకీయాలకు రావడానికి కారణం ఈ సమాజంలో ఒక మంచి మార్పు రావాలి, దానికి మనం కూడా చేదోడు వాదోడుగా ఉండాలి, మన ఎక్స్పీరియన్స్ దానికి పనికొస్తే బాగుంటుంది. అప్పుడు నన్ను చిరంజీవి గారు ఆహ్వానించారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు. మీరు రండి, మీరు వస్తే మనకి మంచి పాలసీ మేకింగ్కి మీరు కూడా ఒక మంచి పర్సన్ మాకు విన్నట్టు ఉన్నట్లు ఉంటుంది, మీ అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే ఆయన నన్ను ఆహ్వానించినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా నేను ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీలో నేను జాయిన్ అవ్వడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన భావజాలం, ఆయన కమిట్మెంట్, ముఖ్యంగా ఆయన డబుల్ స్టాండర్డ్ పర్సన్ కాదు. ఆయన దగ్గర దెర్ ఇస్ నో స్ప్లిట్ పర్సనాలిటీ, దెర్ ఇస్ నో డ్యూయల్ పర్సనాలిటీ. ఆయన బయట ఏదైతే చెప్తాడో 4 గోళ్ల మధ్య కూడా అదే చెప్తాడు. జనసేన ద్వారా మనం మార్పు తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. అది ఎంతవరకు అచీవ్ చేస్తామో కాలమే నిర్ణయిస్తుంది. కానీ నాకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అనిపిస్తుంది తప్పకుండా జనసేన పార్టీ ఒక కింగ్ అన్న అవుద్ది, లేకపోతే కింగ్ మేకర్ అన్న అవుతుందని. బేసిక్గా మీరు 2009లో ఎంపీగా పోటీ చేశారు ఇదే గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి. 2014లో ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. కానీ ఈసారి మాత్రం ఎంపీ కాదని ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయాలన్న ఆలోచన వచ్చింది, అది కూడా గుంటూరు వెస్ట్ నుంచే ఎందుకు చూజ్ చేసుకున్నారని అడిగితే? ఇప్పుడు ఇంతకుముందు నేను ఎంపీగా పోటీ చేయడానికి కారణం అప్పుడు ఒక లోక్సభకి వెళ్ళాలనే ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే ఆయనకి మంచి అవకాశం ఉంది. డెఫినెట్గా ఈ స్టేట్ గవర్నమెంట్లో ఒక మంచి రోల్ మేము ప్లే చేద్దాం అనుకుంటున్నా. అది కాక ఈ గుంటూరు పట్టణం బాగా నెగ్లెక్ట్ అయ్యింది. ఇక్కడ కరెక్ట్ రిప్రజెంటేటివ్ లేడు. ఈ సిటీని డెవలప్ చేయాలనే సంకల్పం ఏదో నాలో బలంగా ఉంది. ఎంపీగా అయితే మీరు ఒక కాన్స్టిట్యున్సీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు, ఒక సిటీ వరకు మీరు పరిమితం కాలేరు. ఎందుకంటే మీ దగ్గర 7 నియోజకవర్గాలు ఉంటాయి, అన్ని కాన్స్టిట్యున్సీస్ మీరు హ్యాండిల్ చేయలేరు. తర్వాత మీ రోల్ చాలా లిమిటెడ్గా ఉంటుంది యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. అదే కనుక ఎమ్మెల్యే అయితే మీరు నియోజకవర్గం మీద పూర్తి దృష్టి సారించవచ్చు, ప్రతి మైనర్ ప్రాబ్లమ్ని మీరు హ్యాండిల్ చేయొచ్చు, ప్రజలతో బాగా మమేకం అవ్వచ్చు, దీన్ని ఒక గార్డియన్గా ఒక దత్తత తీసుకొని దీన్ని డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను గుంటూరు పట్టణాన్ని ఎన్నుకోవడం జరిగింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి మీ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఈ 2 పార్టీల నుంచి మీకు తీవ్రమైన పోటీ ఉంది. ఆ అపోనెంట్స్ గురించి, బలాబలాల గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీతో వాళ్ళని కంపేర్ చేస్తే? ఇప్పుడు వాళ్ళందరికన్నా ముందంజలోనే ఉన్నానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని సర్వే రిపోర్ట్లు జనసేన పార్టీ ఇక్కడ ముందంజలో ఉన్నాయని చెప్తున్నాయి. మేము చేసుకున్న ఇంటర్నల్ సర్వేలో కూడా మాకు టీడీపీ ఇక్కడ 3వ స్థానంలో ఉంది, వైసీపీ ఇక్కడ 2వ స్థానంలో ఉంది, జనసేన మొదటి స్థానంలో ఉంది. సో నా ప్రత్యర్థుల గురించి నేను వాళ్ళకి కించపరిచే విధంగా మాట్లాడిన, కానీ మేము డెఫినెట్గా వాళ్ళ బలాలేవో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళందరికన్నా బలంగా అయితే మేము ఈరోజు ఉన్నాం. ఈ సీట్ మేము తప్పకుండా గెలవటమే కాదు, భారీ విజయం సాధిస్తామని నమ్మకం ఏదైనా పూర్తి విశ్వాసం నాకు ఉంది. చివరిగా ఒక ప్రశ్న అండి, మీరు అవునన్నా కాదన్నా మీ పార్టీ మీద ఒక కులముద్ర వేసేస్తారు, పర్టికులర్గా మీ మీద కూడా ఒక కులముద్ర వేస్తారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ కుల పిచ్చ అనేది ఏదైతే ఉందో, కుల రగడ ఏదైతే ఉందో, అది ఆయా రాజకీయ పార్టీ నేతల మీద వేస్తారు. మీరు ఐఏఎస్ అధికారి అయినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు వాళ్ళైతే. సో వాళ్ళందరికీ ఏమని సమాధానం చెప్తారు? అండ్ మిగిలిన కులాలన్నీ కూడా మీ వెంటే ఉన్నాయి అని బలంగా చెప్తారా? ఏమంటే ఇవి ఎవరో ఎటువంటి గోబెల్స్ ప్రచారం చేసినప్పటికీ వాస్తవాలు చూస్తే ఈరోజు గుంటూరు జిల్లాలో 20 సీట్లు ఉన్నాయి, 3 ఎంపీ స్థానాలు, 17 అసెంబ్లీ స్థానాలు. చిన్న మచ్చుకి చెప్తున్నా ఉదాహరణ. ఈరోజు జనసేన పార్టీ 15 సీట్లు అన్ని కులాల వారికి ఇచ్చింది. 3 ఎంపీ స్థానాలుంటే 1 మైనారిటీస్కి ఇచ్చాము, 1 ఎస్సీస్కి ఇచ్చాము,
ఒకటి బీసీస్కి ఇచ్చాం. గుంటూరు పార్లమెంటు యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చాము. బాపట్ల సీటు ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చాము. నరసరాపేట సీటు ముస్లింలకు ఇచ్చాం. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు 3 పార్లమెంటు స్థానాల్లో 2 ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. ఒకటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అది తప్పదు కాబట్టి ఎస్సీలకు ఇచ్చారు. అలానే మొత్తం 20 స్థానాల్లో 17 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాల్లో జనసేన 11 మంది అభ్యర్థుల్ని ఎస్సీసీకి, మైనారిటీస్కి, బీసీస్కి ఇవ్వడం జరిగింది. 15 రెడ్డీస్కి 2 స్థానాలు ఇచ్చాం. కమ్మ వాళ్ళకి 2 స్థానాలు ఇచ్చాం. బీసీస్కి, ఎస్సీస్కి, మైనారిటీస్కి కలిపి 11 స్థానాలు ఇచ్చాం. 75% స్థానాలు అన్ని కులాల వారికి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు స్థానాలు ఇచ్చారు. ఆయన ఒక్క సామాజిక వర్గానికి 10 స్థానాలు ఇచ్చారు 20 స్థానాల్లో. అంటే ఎవరిది కులముద్ర వేసే పార్టీ? జనసేన పార్టీ ఇది ఒక కులం తగిలించుకున్న పార్టీయా? తెలుగుదేశం పార్టీ ఒక కులం తగిలించుకున్న పార్టీయా? ఇవి నన్ను మాట్లాడటానికి మీరు ప్రోత్సహించొద్దు. ఎందుకంటే ఒక గోబెల్స్ ప్రచారం చేసి జనసేన మీద ముద్ర వేయాలని చూస్తున్నారు. మా సీట్ల పంపకం చూస్తే అన్ని కులాల వారికి సమన్యాయం చేశాం. మంచి ప్రాతినిధ్యం ఇచ్చాం. మహిళలకి మంచి ప్రాతినిధ్యం ఇచ్చాం. ఇక్కడ 20 సీట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక్క సీటు మహిళలకు కేటాయించలేదు. అదే ఆయనకి మహిళలకు ఇచ్చే గౌరవం. మేము 17 అసెంబ్లీలో 2 సీట్లు మేము మహిళలకు కేటాయించాం. మైనార్టీలకి 3 సీట్లు ఇచ్చాము. ఒక పార్లమెంట్ సీట్ ఇచ్చాము, 2 అసెంబ్లీ సీట్లు ఇచ్చాము. ఇంకా జనసేన మీద కులముద్ర వేయాలని ఎవరైనా చూస్తే ప్రజలు వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తారు. ఎస్, నేను అడగబట్టే ఇప్పుడు మీ నుంచి ఇంత ఘాటైనా లేకపోతే ధీటైనా అర్థమయ్యే సమాధానం వచ్చిందే, జనాలకు అర్థమవుతుంది అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చి మీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ మీ కాన్స్టిట్యున్సీలో వారి బలం కూడా ఎక్కువగానే ఉంది. సో అవన్నీ కూడా మీకు కలిసి వచ్చే అంశాలేనా? ఆయా పార్టీ నుంచి మీకు మద్దతు ఎలా ఉందని? ఇప్పుడు బీఎస్పీతో వామపక్షాలతో మేము ఇద్దరితో పొత్తు పెట్టుకున్నాం. వాళ్ళకి నంబర్ ఆఫ్ ఓటర్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా కానీ బలమైన ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంది. అంటే బలమైన కమిటెడ్ వాళ్ళకి వర్కర్స్ ఉన్నారు. వాళ్ళంతా జనసేన పార్టీకి ప్రచారం చేస్తున్నారు, జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నారు. డెఫినెట్గా మా మిత్రపక్షాల వల్ల కానీ ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నామో బీఎస్పీ పార్టీ వల్ల కానీ మాకు డెఫినెట్గా ఎంతో కొంత ఓట్స్ అయితే వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. ముస్లిం ఓట్లు కూడా మీ కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముస్లింల కోసం ప్రత్యేకంగా నేను ఇది చేయగలుగుతాను అని ఏమైనా హామీలు ఇస్తున్నారు మీరు? సచార్ కమిటీ రికమెండేషన్స్ అవి ఇంప్లిమెంట్ చేస్తామని, మైనార్టీలకి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ సంక్షేమానికి మేము సచార్ కమిటీ రికమెండేషన్స్ అన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని మేము హామీ ఇవ్వడం జరిగింది. సచార్ కమిటీ రికమెండేషన్స్ మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ముస్లింలు సంక్షేమానికి పెద్దపీట వేసిన వాళ్ళు అవుతాం. ముస్లింల అభివృద్ధి తప్పకుండా జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు మేము అడిగిన వాటికి. ది తోట చంద్రశేఖర్తో ఫేస్ టు ఫేస్ మరో ముఖ్యమైన ప్రజాప్రతినిధితో మరో ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుగుతాం.